सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। जय श्रीराम। ఈరోజు సమర్పకులు వీరేనా? ఉపన్యాసానికి కూడా అబ్బూరి పరమ పవిత్రమైన శ్రీమద్ పద్మపురాణంలో భూమిఖండం ఈ రోజుతో పూర్తవుతున్నది. ఈ భూమిఖండంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర్లు వారు ఇక్కడ కొలువై ఇప్పుడే కళ్యాణం చేయించుకున్నారు. ఈ కళ్యాణాన్ని ఈరోజు ప్రవచనాన్ని అమెరికాలో ఉండే శ్రీ అబ్బూరి శంకర్రావు గారు వారి సతీమణి కనకదుర్గ గారు సమర్పించారు. దాంతోపాటుగా బాచుపల్లి గురుదేవుల శిష్య బృందం, ఈ బృందం చాలా గట్టి బృందం. అసలు బాచుపల్లి అంటేనే గురువు గారిని గట్టిగా నాచులో పట్టుకోగలరు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పేచీ ఉండదు. ఆ శిష్య బృందం చాలా గట్టివాళ్ళు. వీళ్ళంతా సమర్పించారు. ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. గురువుగారికి అత్యంత ప్రీతిపాత్రులైన శిష్యులు శ్రీయుతులు యాదాళం అశ్వత్థనారాయణ గారు ఈ మధ్యనే కాలం చేశారు. ఈనాటి అన్నదానంలో వారి భాగస్వామ్యం ఉన్నది. వారి పేరు మీదుగా కూడా అన్నదానం చేస్తున్నాం. ఇంత శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ సమయంలో యాదాళం అశ్వత్థనారాయణ గారిని కూడా స్మరించుకుంటూ వారి పేరు మీదుగా అన్నదానం జరగడం ముదావహం. ఎంతోమంది మహానుభావులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మన పీఠం తరపున ఇవాళే కాదు, భవిష్యత్తులో ఏ కార్యక్రమం జరిగినా రేపు ప్రవచన మంటపం పూర్తయ్యాక కూడా వీలున్నంత వరకు నిరంతరాయంగా అనగా నిత్యం అన్నదానం జరిగేటట్లుగా ఏర్పాటు చేద్దాం. ఆ కార్యక్రమం బాగా జరిగితే పరమాత్మకు ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నం వల్లే భూతాలు పుడుతున్నాయని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని. భూతాని అంటే ప్రాణులు. అన్నాత్ అన్నము నుండి భవంతి పుడుతున్నాయి అనగా అన్నం తింటేనే బతుకుతారు. అన్నం తింటేనే ఇంకో మనిషిని సృష్టించగలుగుతావు. అన్నం శరీరం లోపలికి వెళ్ళి శక్తిని ఇస్తూ ఉంటుంది. ఇంత అద్భుతంగా కళ్యాణం జరిగాక మీ ఇంటికి వెళ్ళి వంట చేసుకుని భోజనం చేయండి అంటే ఏమైపోతారు? గితగితలు ఆడిపోతారా లేదా? అందువల్ల మీకోసం సిద్ధంగా అక్కడ అన్నపూర్ణ రెడీగా ఉంది. అన్నపూర్ణాదేవి లేకపోతే, ఆ మందిరం లేకపోతే ఎన్ని కార్యక్రమములు చేసినా ఆ కార్యక్రమం సుసంపన్నం కాదని రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, పరమాత్ముడు ఎప్పుడైనా అదే చెప్పాడు. అందువల్ల మన పీఠంలో కూడా నిరంతరం అన్నదానం జరిగేటట్టుగా చేయవలసిన బాధ్యత మీది, నాది, మనందరి వెనకాతలు ఉన్న పరమాత్మది. ఈ పద్మపురాణం
విశ్వనాథ్ గారి మాటల్లో చెప్పాలంటే ఎన్నో ట్విస్టులు అన్నాడు ఆయన. ఆ ట్విస్టులతో కూడింది. అంటే ఎన్ని మలుపులు. చవనుడనే మహర్షి తీర్థయాత్రకు బయలుదేరాడు. అక్కడితో ఈ గురు తీర్థమహిమ మొదలయ్యింది. భూఖండంలో గురు తీర్థమహిమ కదా చెప్పుకుంటున్నాం. తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళాడా. ఆ చెట్టు మీద కుంజలుడని ఒక పక్షి. ఆ పక్షి గారికి ఆయన చిలక రూపంలో ఉన్న ఆయనకి 4 కొడుకులు. ఉజ్వలుడు, సముజ్వలుడు, విజ్వలుడు, కపింజలుడు. ఈ 4 కొడుకులు 4 దిక్కులకెళ్ళి విశేషాలు చూశారు. ఆ విశేషాలకు వెనకాతలు ఉన్న కథ అంతా వాళ్ళ నాన్నగారు చెప్పాడు. ఇదంతా కిందుండి ఆయన వింటున్నాడు. యాత్రలు ఆపేశాడు. గురువుగారు పురాణాలు చెబుతుంటే యాత్రలు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎదురుగుండా కూర్చుని వినాలి కదా. ఆ 4 కథలు విన్న కింద ఉన్న చవన మహర్షికి అనుమానం వచ్చింది. నాయనా, నేను ఈ కిందే కూర్చున్నాను, దాదాపు 4-5 ఏళ్లుగా నీకు నీ కొడుకులకి దొరుకుతున్న సంభాషణ, ఆ సంభాషణలో నువ్వు చెబుతున్న విశేషాలు వినగానే నాకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఇన్ని మహిమలు, ఇన్ని తీర్థములు, దత్తాత్రేయుడి యొక్క అవతార విశేషాలు, భక్తుల చరిత్రలు, అందులో ముఖ్యంగా కామోద వృత్తాంతం, ఇవన్నీ చెప్పడం సామాన్యుడి వల్ల కాదు. నువ్వు చిలుక రూపంలో ఉన్న విద్యాధరుడివా, కిన్నరుడివా, గంధర్వుడివా, ఎవరో ఒక మహానుభావుడు శాపవశాత్తు భూలోకానికి వస్తే తప్ప సామాన్య మానవుడైతే ఇలాంటివి చెప్పలేడు. నువ్వు ఉట్టుట్టి చిలుకవు కాదు, పలుకులు నేర్చిన చిలుకవి. ఎవరో నువ్వు నాయన, ఏ తపస్సు వల్ల నీకు ఈ శక్తి వచ్చిందని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా, నీవు చవనుడవని నేనెరుగుదును. భృగు మహర్షి కొడుకువి, శ్రీవత్స గోత్రానికి మూల పురుషుడివి. నీ గోత్రం, నీ విద్య, నీ తపప్రభావం ఇవన్నీ కనబడకుండా చేసి తిరుగుతూనే ఉన్నాడు ఆయన. మహంజానే కులంతే గోత్రముత్తమం విద్యాం తపప్రభావంచ యస్మాత్ భ్రమసి మేదిని. అహం అంటే నేను, జానే ఎరుగుదును. ఏమెరుగుదును? నీ కులం ఎరుగుదును, నీ గోత్రం ఎరుగుదును, నీ విద్యా ప్రభావం ఎరుగుదును, తపస్సు ఎరుగుదును. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎవరికీ తెలియకుండా నీ తపశ్శక్తిని పక్కన పెట్టావు, నీ గోత్రం దాచావు. మామూలు మానవుడిలాగా ఒక సాధారణ మానవుడి వలె తిరుగుతున్నావు. అంటే ఈ వాటికి మీకు అర్థమై ఉండాలి. చవనుడు ఇంద్రుణ్ణి స్తంభింపజేశాడు. అశ్వినీ దేవతలకి యజ్ఞంలో భాగమిచ్చినవాడు. ఆయన తలుచుకుంటే భూమి అంతటిని 2 నిమిషాల్లో చేత్తో పట్టుకుని తిరగలడు. అంత శక్తి కలిగినవాడు. ఆ మహిమలన్నీ విడిచిపెట్టి కేవలం సాధారణ మానవుడిలాగా కాలినడకన తీర్థయాత్రలు చేస్తున్నాడు. తద్వారా నాయన, తీర్థయాత్రలకు ఎడుతున్నప్పుడు నేను ఆఫీసర్ని, కోటీశ్వరుణ్ణి, నేను గొప్పవాణ్ణి, రిటైర్డ్ వాణ్ణి. మాతో ఒక ఆయన వచ్చాడులేండి చాలా కాలం క్రితం. చార్ధామ్ యాత్రకు ఎడుతున్నప్పుడు అనమాట. వచ్చిన దగ్గర నుంచి నేను రిటైర్డ్ డిఎస్పీని, వచ్చిన దగ్గర నుంచి నేను రిటైర్డ్ డిఎస్పీని, మీ సంగతి చూస్తాను, నాకు అన్నం పెట్టండి, అది పెట్టండి, నాకు అది ఇవ్వండి. ఎంత అహంకారం అది! ఈ అహంకారం విడవనంత కాలం నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. చవనుని చూసి నేర్చుకోవాలి. నేను ఉద్యోగిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, తపశ్శక్తి కలిగిన వాణ్ణి వీణ్ణి నేను చెప్పట్లేదు. ఆయన సామాన్య మానవుడిలాగా తన కులగోత్రాలు దాచుకుని కాలినడకని తిరుగుతున్నాడు. తద్వారా మనకేం చెప్తున్నాడు అనమాట, మీరు తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు నిరహంకారంగా ఉండండి. నేను చాలామందిని చూశాను, మన భక్తులు ఎప్పుడు నిరహంకారంగా ఉంటారు. మన అప్పారావు గారు ఉన్నారు, ఎంత గొప్ప ఆఫీసర్ ఆయన, ముఖ్యమంత్రికి కూడా కావలసిన వాడు. అయినా తీర్థయాత్రకు వచ్చినప్పుడు ఆయన కానీ ఆయన భార్య కానీ కింద కూర్చుని ఆఖరి వరుసలో కూర్చుని చివరి నిమిషంలో క్యూలో వచ్చి దండం పెడతారు. ఆయన మన పీఠం ప్రవచన మంటప నిర్మాణం అవుతుందంటే ప్లాన్ చూడడం దగ్గర నుంచి, అప్రూవల్ దగ్గర నుంచి అన్ని విషయాలు ఎంతో సాయం చేశారు. ఎందుకంటే ఒక స్థలం తీసుకోవటం, దానికి ప్లాను గీయించడం, అది అప్రూవల్ అవ్వడం, అసలు ఆ స్థలం ఎవరి దగ్గర ఉందో తెలియదు ఇవాళ. ఇవన్నీ చూస్తే కానీ మనం కట్టలేము. ప్రవచన మంటపం కట్టడం మాటలు అనుకుంటున్నారా? కట్టిన తర్వాత అద్భుతంగా ఉందండి, ఇందులో పురాణాలు దొరుకుతున్నాయండి, భోజనం పెడుతున్నారండి, మిరపకాయ బజ్జీలో మిరపకాయ తక్కువైందండి అనొచ్చు. కానీ ఈ ఏర్పాట్లు చేయాలంటే అంత కష్టం. అన్ని దగ్గరుండి చూశాడు ఆయన, కానీ సింపుల్గా కూర్చుంటాడు. అలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు అలాగా. వాళ్ళల్లో హేమహేమీలు ఉన్నారు, కానీ పేరు దాచుకుని వస్తారు, సాయం చేస్తారు,
వడ్డన చేస్తారు, తుడుస్తారు, ఆఖరికి మిరపకాయల దగ్గర నుంచి ఎత్తుతారు, గింజలు ఎత్తుతారు. వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. ఓసారి ఓ పారాయణ చేసి ఆయన ఏమిటి 2 కూర ముక్కలు అయ్యి అన్నాడు. అవతలైన ఎవరు అనుకుంటున్నారు? ఆయన సాక్షాత్తు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అప్పట్లో టీటీడీలో ఈవోగా కూడా చేసిన ఆయన. ఆయన సింపుల్గా వడ్డిస్తుంటే ఆయన ఎవరో తెలియదు. 2 మిరపకాయ బజ్జీలేనా అన్నట్ట. ఇలా చాలామంది ఉన్నారు ఆఫీసర్లు వాళ్ళు, కానీ నిరహంకార స్థితితో సేవ చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరిని కూడా చిన్నపిల్లలు అనుకోకండి, ఏదో రిటైర్ అయిపోయిన వాళ్ళు అనుకోకండి. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. వీళ్ళందరితో పోలిస్తే మేమే సామాన్యులమేమో అనిపిస్తూ ఉంటుంది. గోవింద. అందువల్ల నీవు కేవలము సాత్విక శక్తితో తీర్థయాత్రలు చేస్తున్న చవనుడివి, మహానుభావుడివి. ఇక ఇప్పుడు నా సంగతి చెబుతున్నాను విను. నీవనుకున్నట్టుగా నేను విద్యాధరుణ్ణి కాదు, గంధర్వుణ్ణి కాదు, ఇంకొకణ్ణి కాదు, శాపవశాత్తు వచ్చినవాణ్ణి కాదు, కర్మయోగంతో చిరుకైన వాణ్ణి నేను. పూర్వం కశ్యప ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన విద్యాధరుడు అని ప్రసిద్ధికి ఎక్కాడు. కారణం ఆయనలో 14 విద్యలు ఉండడం. కశ్యపుడు అనేటటువంటి ఒకనొక పండితుడు, అంటే ఈ కశ్యపుడు కాదండి, అదితి దితి మొదలైనటువంటి వాళ్ళ భర్త కాకుండా మరో కశ్యపుడు ఉన్నాడు. ఆయన అన్ని విద్యలను 14 విద్యలను మరియు మహిమలను కలిగినవాడు, చతుషష్ఠి కళలు కలిగినవాడు. అందుకని ఆయన్ని కశ్యపుడు అని అనడం కంటే విద్యాధరుడు అంటే బాగుంటుందని అలా పిలిచేవారట. విద్యాధరుడు అంటే విద్యలను ధరించినవాడు. ఆయనకి 3 కొడుకులు పుట్టారు. ఈ విద్యాధరుడు అని నామాంతరం కలిగిన కశ్యపుని 3 కొడుకుల్లో పెద్ద ఆయన పేరు వసుశర్మ, రెండోవాడి పేరు కామశర్మ, మూడోవాడు ధర్మశర్మ. పెద్దవాళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు. మూడోవాడు ఈ ధర్మశర్మ చిన్నప్పటి నుంచి ఆటలు ఆడుతూ సరిగ్గా చదువుకోలేదు. తండ్రి గారికి బాధ కలిగింది. ఓ రోజున కొడుకును పిలిచాడు. కుమారా, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, అలాగే ధర్మశర్మలో ధర్మం లేదు. నీకు ధర్మాత్ముడు అవుతావు అనే ఉద్దేశంతో ధర్మశర్మ అని పేరు పెట్టాను. కానీ ఆ పేరు వ్యర్థమైంది. అక్షరం ఒక్క రాదు, ఎప్పుడు చూసినా సుంఠలతో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటావు. చదువు లేకపోవటం వల్ల ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియటం లేదు. విద్యావిహీనుడు పశువుతో సమానుడు అని శాస్త్రం చెబుతున్నది. బాగా చదువుకుంటే కదా పురాణాలు శాస్త్రాలు తెలిసినప్పుడు ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుస్తుంది. నీకేమో చదువు సంధ్య లేకుండా అయిపోయావు. అందువల్ల నా మాట విన్నాయన, గురువు దగ్గర విద్యాభ్యాసం చేసి మహాత్ముడవై కీర్తి గడించు. ధర్మ శర్మ అన్న నామాన్ని సార్థకం చేసుకో అనగా వాడన్నాడు, బాబాయ్ గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం అండి. అన్నయ్యలిద్దరూ గురువు దగ్గరికి వెళ్ళడం చూశాను. అక్కడ గురువుగారు ఏం చేస్తాడు, చదవకపోతే కర్ర పెట్టి కొడుతున్నాడు. నాకు హడలు వచ్చేసింది దాంతో. ఎత్ర వై తాడనం నిత్యం భ్రూభంగాది చక్రోశనం. ఆ గురువుగారట అని కళ్ళెర చేస్తాడట. అది భ్రూభంగం అంటే. ఇలా కనుబొమ్మలు ముడియటం, ఎర్రబడిన కళ్ళతో చూడడం, అప్పుడప్పుడు కర్రతో కొట్టడం, వీపు మీద పీకడం, చదవకపోతే మొట్టికాయలు మొట్టడం, గుంజీలు తీయించడం చూశాను. ఓరి బాబు ఇదేం చదువురా బాబు అనిపించింది. దెబ్బకి అడిలిపోయాను. అందుకే మీరు నన్ను స్కూల్లో వేయగానే పారిపోయి వచ్చి గూటింబెళ్ళలు గోళిక్కాయలు ఆడుకుంటున్నాను. ఈ ప్రపంచంలో దుఃఖాల్లో కల్లా దుఃఖం గురోర్గేహం సుదుఃఖదం అని వీడు స్టేట్మెంట్ ఇచ్చాడు. గురుకులంలో ఉండడమే పెద్ద కష్టంట. దుఃఖములలోకెల్లా గొప్ప దుఃఖం ఏమిటంటే చదువుకోవడం, అందులో గురువుగారి దగ్గర చదువుకోవడం. గురువులు పెట్టే శిక్షలు తట్టుకోవడం కష్టం. దివారాత్రి అయిన నిద్రాస్తి నాస్తి సుఖస్య సాధనం. పైగా కొంతమంది గురువులు పగలు రాత్రి కూడా హోంవర్క్ ఇచ్చేస్తూ ఉంటారు. నిద్రపోనివ్వరు, తెల్లవారుజామున లేపేస్తారు. రాత్రి ఏమో పెందరాళ్ళే పడుకోవాలంటారు. వాట్సాప్లు చూడనివ్వరు, ఫోన్లు లాగేసుకుంటారు, సీరియల్స్ చూడనివ్వరు. మా చెడ్డ కోపం వస్తుంది నాకు వాళ్ళ మీద. ఇంత కష్టపడి చదివి ఏమిటి సాధించేది? పుట్టిన దగ్గర నుంచి దాదాపు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. ఆ ఉద్యోగం ఎక్కడొస్తుందో తెలియదు. అక్కడి నుంచి రోజు డబ్బులు సంపాదించడం కోసం తెగ తిరగాలి. రిటైర్ అయ్యాక పింఛన్ వస్తుందో లేదో తెలియదు. టెన్షన్గా నెలకింత పింఛన్ రాకపోతే బతకలేము.
వార్ధక్యంలో ఎలాగో చస్తాం. చదువుకునేవాడు ఒక రకంగానే ఉన్నాడు. అసలు నన్ను అడిగితే చదువుకునేవాడు బాగా సంపాదిస్తున్నాడు, పక్కన దొంగాడు ఉన్నాడు, వాడికి అక్షరం మొక్క రాదు, కోట్లు సంపాదించాడు. కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, నిశానీదారులు, కానీ వాళ్ళేమో మన నెత్తి మీద ఎక్కి మంత్రులు అవుతున్నారు. అందువల్ల నాన్న ఏ చదువు లేకుండా సుఖంగా డబ్బులు సంపాదించుకోవడం, దొంగతనాలు చేయటమే బాగుంది నాకు అన్నట్ట. ఆయన పక్కపక్క నవ్వాడు. ఓ అరిపించాడా, చదువు అంటే కేవలం డబ్బు కోసమేనా, పదవి కోసమేనా, కీర్తి కోసమేనా? అదొక భ్రమ. ధనము, పదవి, కీర్తి ఇవి విద్య వల్ల వచ్చే ఒకానొక భాగాలంతే. విద్య వల్ల కొన్ని ప్రయోజనాలు అవి. విద్య వీటన్నిటికీ అతీతమైనది. విద్య వల్ల మనశ్శాంతి లభిస్తుంది. కష్టకాలంలో ఆదుకునేది విద్య. డబ్బున్నవాడు ఉన్న చోటే గౌరవం పొందుతాడు. ఇంట్లో కూడా ఒక్కొక్కప్పుడు గౌరవం ఉండకపోవచ్చు. ఎంత డబ్బు సంపాదించినా నీ మొహం సంపాదించేవలే అంటుంది భార్య. ఏం బాగా సంపాదించే వాళ్ళందరినీ పొగిడేస్తున్నారా ఇంట్లో? సంపాదించేవలే బాయ్, నీకంటే వాడే ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటారు, తుస్సుని తీసేస్తారు. అదే విద్యావంతుడు, జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా వాడి నోట్లో ముక్క వల్ల ఎలాగో రకంగా బతకగలుగుతాడు. పైగా ఆత్మసంతృప్తి కూడా పొందగలుగుతాడు. అన్నిటికంటే విద్య ముఖ్యమైనది. విద్య గొప్ప ధనము. విద్యకి సాటి వచ్చేటటువంటిది లేదు. పైగా నువ్వు చదువుకోకపోతే ఇలాంటి పనికి వాళ్ళ కొడుకుని కన్నాడు తండ్రి అని అందరూ నన్ను నిందిస్తున్నారు, తిడుతున్నారు. నీ వల్ల నాకు అపఖ్యాతి వస్తుంది రే బాబు, నా మాట విన చెప్పగా అప్పుడు వీడికి కొంత జ్ఞానోదయం అయిందిట. సరే నాన్న నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను, కానీ కొట్టకుండా తిట్టకుండా ఉండే గురువుని చూపించన్నాడు. అది కొంచెం కష్టమే. ఇప్పుడంటే కొడితే కేసులు, కానీ పూర్వం కొట్టేవారు. కొంచెం మా చిన్నప్పుడు సాగు కొట్టేవారు. ఒక ఆయన చేతులతో ముక్కుపొడి డబ్బా ఉండేది, ఆయన పేరే పిచ్చయ్య. టపా కొట్టేసేవాడు బాబు. పిచ్చయ్య మేస్టర్ అంటే అందరికీ హడళ్ళు అనమాట. ఆయన చేతిలో నల్లని ముక్కుపొడి డబ్బా ఒకటి ఉండేది. రాగానే ఢామ్ ఢీమ్ అని కొట్టేవాడు, గుంజీలు తీయించేవాడు. పాఠం చెప్పేవాడు కాదు. పాఠం అంటే ఏంటనుకుంటున్నారు? మోకాళ్ళ గుంజీలు, నిలబడ్డం, స్టాండు, సిట్టే, లేదా బండబూతులు, అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అందువల్ల ఏంటంటే పూర్వకాలంలో ఎక్కువగా ఎందుకో చావగొట్టేవారు కనుక అలాంటి చావగొట్టేటటువంటి లక్షణము లేని గురువు దగ్గర అయితే చదువుకుంటాననగానే పాపం ధర్మశర్మ గారి కోసం అలాంటి గురువు కోసం వెతికితే ఎక్కడ చూసినా కర్రొచ్చుకున్న గురువులే కనపడ్డారు. బుర్రున్న గురువుల కంటే కర్రున్న గురువులు ఎక్కువైపోయారు. చూసావా నాన్న, ఆయన దగ్గర కర్ర వెదురు బెత్తం, ఆ పక్క ఆయన దగ్గర పేం బెత్తం, ఆ పక్క ఆయన దగ్గర కొరడా కర్ర, ఆ పక్కవాడి దగ్గర మోదుగు కర్ర. ఇన్ని కర్రలు పెట్టుకున్నటువంటి గురువు దగ్గరికి వెడితే బుర్రలు గిర్రం తిరుగుతాయి తప్ప ఏం చదువు వస్తుంది? అందుకే నేను చదువుకోను అన్నాడు. అంటే వీడు తెలివైన వాడు. చదువు ఎగ్గొట్టడం కోసం కర్ర చేతిలో లేని కొట్టని గురువుని చూపించమన్నట్ట. తండ్రి విసిగెత్తిపోయి, ఇంక నీ కర్మ అంతే, నేనేదో జన్మలో పాపం చేశాను, అందుకే చదువు సంధ్య లేని కొడుకుని కన్నాను అన్నాడు ఆయన. నేను అలా అంటలేదు కదా నాన్న, కొట్టకుండా తిట్టకుండా ఉండే గురువుని చూపించమన్నాను, నువ్వు చూపించలేకపోయావు, చూపిస్తే చదువుకుంటాను అన్నాడు ఆయన. కొట్టపోయినా పర్లేదు, తిట్టకుండా ఎలా ఉంటామండి? అసలు తిట్టకుండా ఉండడం కష్టం. తిడితేనే, గురువుగారు తిడితే పాపాలు పోతాయని చేస్తాను తెలుసా మీకు? గురువుగారు ఎందుకు తిడతాడంటే మీ పాపాలు ప్రక్షాళన చేయడానికి. దిక్కుమాలిన పీనుగా అన్నాడా, మీకు దిక్కు వస్తుంది రేపొద్దున. ఉత్తినే పొగిడేస్తే ఆ గురువుగారి వల్ల లాభం లేదండోయ్. వాడు ఎన్ని పిచ్చి పనులు చేసినా, కారు సరిగ్గా నడపకపోయినా, బుర్ర తక్కువైనా, యాక్సిడెంట్లు చేస్తున్నా, అన్నం సరిగ్గా తినకపోయినా, ఎంగిలి మెతుకులు నెత్తిని రాసినా, ఆహా మహానుభావాన్ని పొగిడామా వాడికి పాపాలు వస్తాయి. అందుకని తిట్టాలని శాస్త్రం. కాబట్టి మీరు ఎప్పుడైనా మంచి గురువు కావాలనుకుంటే తిట్టేవాడిని పట్టుకోండి. ఇప్పుడు నేను తిట్టలేను అనుకోండి, మళ్ళీ ఇదేదో బాగుంది గురువుగారు తిట్టండి అంటే కావాలని తిట్టరు. ఏదన్నా తప్పు చేసినప్పుడు, దోషం వచ్చినప్పుడు గురువులు కనీసం మందలిస్తారు కదా. అలాంటి మందలింపైనా లేని గురువు దొరకపోవటం వల్ల ఈ ధర్మశర్మ చదువుకోలేదు. క్రమంగా 16 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున వీధిలో ఉన్న తక్కిన పిల్లలు బండ మొద్దుని చూశారా, ఉట్టి ఎద్దును చూశారా అన్నారట వాళ్ళలో వాళ్ళు. ఎవరు వాడు? ఇంకెవరు, ఇక్కడే ఉన్నాడు ఒకటి చూడండి, వాడున్నాడు అని సైగ చేశారు వాడికేసి. వీడికి మనస్సులో మొదటిసారిగా బాధ కలిగింది, చివుక్కుమన్నది. తోటి పిల్లలు రోజూ తనని హాస్యం పట్టిస్తున్నారని తెలుసు, కానీ ఇంత దారుణంగా తిడుతున్నారని తెలియదు. నిశానీదారుడు, వేలిముద్రగాడు, అక్షరం రాదు, వీడు బండ, సొంఠ, పండితపుత్ర పరమసొంఠ అంటే వీడే అని అందరూ అనగా గుండెల్లో గుచ్చుకుపోయింది.
చిన్నప్పుడు ఏదో ఆడుకున్నాడు కానీ పెద్దయ్యాక చదువు లేని వాడితో ఆటలు ఆడకండిరా, ఆ సొంటతో ఆడితే మీరు పాడైపోతారు అని తల్లులు అనడం విన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ చదువు లేని వాడితో ఆడొద్దు, పాడొద్దు, తిరగద్దు, వాడు దొంగ, నీచుడు, క్షుద్రుడు అని తిట్టగా మనస్సు చివుక్కుమంది. ఇంకా ఊళ్ళో ఉండలేకపోయాడు. అంటే దారుణంగా తిట్టేశారులేంటి వాడిని. నేనేదో క్లుప్తంగా చెప్తున్నాను కానీ తిట్టి తట్టకుండా అందరూ తిడుతూ ఉంటే తట్టుకోలేక మా నాన్న చదువుకోమన్న రోజుల్లో చదువుకోకపోవటం వల్ల ఎన్ని దోషాలు వచ్చాయి అని బాధపడ్డాడు. ఇప్పుడు చదువుకోవాలంటే ఏం చెయ్యాలి? పాత గురువుల దగ్గరికి వెళ్ళారు. వెడితే వాళ్ళు అన్నారు, 16 ఏళ్ళు వచ్చిన ఎద్దులాంటి నీకు, మొద్దులాంటి నీకు మేమేం పాఠం చెప్తాం, గెట్ అవుట్, అసలు నీకు అడ్మిషన్ లేదు, నువ్వు వచ్చావంటే నీ వల్ల పిల్లలు పాడైపోతారు, పోరా అన్నారట. ఇదివరకేమేమో మేము కొట్టామా, తిట్టామా, మా చేతుల్లో కర్ర ఉంది, వీళ్ళు సరైన గురువులు కాదని బయట ప్రచారం కూడా చేసావు కదరా, పోరా అన్నారు. దాంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్టు వీడు అదృష్టం బాగుంది. ఊరవతలో పెద్ద చెరువు ఉంది, మంచినీళ్ళ చెరువు. అందులో స్నానం కూడా చేయరు ఎవరు, కేవలం మంచినీళ్ళే పట్టుకుంటారు. చెరువు చుట్టూతో అడ్డంగా గోడ కట్టి కంచె కూడా వేసేశారు. రేవులున్న చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల పశువులు కూడా దిగకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం మంచినీళ్లు తాగడానికే ఉపయోగించే చెరువు. అందులో దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వీడు. ఎందుకని? నేను చచ్చిపోయిన విషయం అందరికీ తెలుస్తుంది. తర్వాత నేను ఇందులో దూకి చచ్చిపోతే కొంతకాలం పాటు మంచినీళ్ళు లేకుండా అయిపోతాయి వీళ్ళకి. శవం ఉన్న చోట మంచినీళ్ళు తాగరు కదా. అంటే చచ్చేటప్పుడు కూడా అపకారం చేద్దామనే ఉద్దేశం. ఆ చెరువులో దూకుదామని వచ్చే సమయానికి ఆ చెరువు గట్టు దగ్గర ఒక సిద్ధుడు జపం చేసుకుంటూ కనబడ్డాడు. ఆ చెరువులో స్నానం చేయరు ఎవరు. అందువల్ల ఒడ్డుకి బిందెతో నీళ్లు తెచ్చుకొని స్నానం చేసి పంచపాత్రతో నీళ్లు తెచ్చుకొని జింక చర్మం మీద కూర్చుని జపం చేసుకుంటున్న సిద్ధుడు కనపడగానే ఆ సిద్ధుడి మొహం చూడగానే ఇతనికి ఎందుకో భక్తి కలిగింది. వినయంగా నమస్కరించాడు. సిద్ధుడికి దండం పెట్టి, నేను మంచి పండిత వంశంలో పుట్టానండి, కానీ చదువుకోలేదు, తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టాను, అవమానం పాలైపోయాను, నాకు ఇంత చదువు చెప్పండి అంటే, నీకు ఈ వయసులో చదువు చెప్పడం అంత తేలిక కాదు నాయన అన్నట్టయినా. మీరు సిద్ధులు, మీరు తలుసుకుంటే ఏదైనా చేయగలరు, మీ ముఖములో గొప్ప కాంతి ఉన్నది, కళ ఉన్నది, ఈ మూర్ఖుడికి ఇంత విద్యనిచ్చి అనుగ్రహించరా అని ప్రార్థిస్తే ఆయన జాలిపడి, ఒరే పాఠం చెప్పడం అంత తేలిక కాదు, ఈ వయస్సులో చెప్పడం ఇంకా కష్టం, కాబట్టి నేను నా మహిమతో నీకు బుద్ధినిస్తున్నాను అని కాసి నీళ్లు తీసుకుని వీడి చేతిలో పోసి మంత్రం ఒకటి జపించి ఈ నీళ్లు తాగన్నాడు. తాగడంతో వీడికి అపార ధారణాశక్తి వచ్చింది, గ్రహించి గుర్తుపెట్టుకునే శక్తి వచ్చిందండోయ్. ఏది చెప్పినా వెంటనే అర్థమైపోతుందిట. అర్థమయ్యింది కంఠస్థం అయిపోతుంది, బుర్రలో జ్ఞాపక శక్తి ఉండిపోతుంది అనమాట. అదిగో అటువంటి వాడిని బాలుడు అంటారు. బాలుడు అనే శబ్దమునకు 2 అర్థాలు. గ్రహణధారణా పటుహు బాలహ, గురువు చెప్పిన దాన్ని గ్రహించి విని ధారణ చేసి జ్ఞాపకం పెట్టుకునేటటువంటి శక్తి కలిగిన వాడిని ఏమంటారు? బాలుడు. రెండోది బాలుడు అంటే బాలహ ఇది మూర్ఖ, బాలుడు అంటే మూర్ఖుడు అని ఒక అర్థం. ఇక్కడ ఈయన గ్రహణధారణా పటుడయ్యాడు. ఈ మంత్రప్రభావం వల్ల, మంత్రజలం తాగడం వల్ల గురువుగారు ఏం చెబితే అది వెంటనే అర్థమయ్యేది. గురువుగారు చక సిద్ధులు వారు ఇతనికి శబ్దాలు, వ్యాకరణాలు, చతుషష్ఠి కళలు చెబితే 64 రోజుల్లో పండితుడైపోయాడు ఏకంగా. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అన్నగారులు వసుశర్మ, కామశర్మ 20 ఏళ్ళు కష్టపడి చదువుకున్న చదువులు వీడు 64 రోజుల్లో నేర్చుకున్నాడు. అది గురువు గారి యొక్క అనుగ్రహం ఉంటే వచ్చే లాభం. అందుకే తీర్థములలో కల్లా ఉత్తమ తీర్థం గురువు అన్నారు. బాగా చదువుకున్నాక అప్పుడు ఆ గురువుగారి పాదాలు గట్టిగా పట్టుకుని నమస్కరించి ఆయనకి దక్షిణిచ్చి తండ్రి దగ్గరకు వచ్చేసరికి తండ్రి గారు పరవశించిపోయాడు. కాకపోతే తండ్రి దగ్గరికి రాగానే ఏమన్నాడు, నాన్న, అన్నలిద్దరూ పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించారు, నాకు ఏ సంసారం వద్దు, నీ కోరిక ఏమిటి? తల్లిదండ్రులకి మోక్షం ఇప్పించే కొడుకు కావాలని. నేను అరణ్యంలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేస్తాను, నా తపశ్శక్తిని మీకు ధారపోస్తాను, మీ కర్మకాండలు అన్నలతో పాటు నేను చేస్తాను, సన్యాసినైనా సరే, నా వల్ల మీకు ముక్తి వస్తుంది. అడవికి వెళ్ళి ఆశ్రమం స్థాపించుకొని
తపస్సు చేసుకునేందుకు, సాధన చేసుకునేందుకు అనుమతి ఇమ్మంటే సంతోషంగా ఇచ్చాడు ఆయన. ఇంతకంటే అదృష్టం ఉందిరా, ఎంతమందికి వస్తుంది వైరాగ్యం, వెళ్ళిరా అన్నాడు. ఈయన అడవికి వచ్చాడు, ఆశ్రమం కట్టుకున్నాడు. రోజు తపస్సు చేయటం, ఈ తపశ్శక్తిని వాళ్ళ అమ్మకి నాన్నకి ధారపోసేవాట. కాస్త తపస్సు చేశాక కాస్త నీళ్లు చేతిలోకి తీసుకుని, ఈనాటి నా తపఃఫలితం మా అమ్మకి నాన్నకి చెందుగాక, వారు సద్గతులు పొందుదురుగాక అన్నాడు. సహజంగా తండ్రి గారు ఉత్తముడు, పైగా కొడుకు కూడా ఆయనకి ధారపోయటం వల్ల తల్లిదండ్రులు శరీరం విడిచిపెట్టి హాయిగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచింది. ఒక రోజున ఈ అరణ్యంలో ఈయన ఆశ్రమ ప్రాంగణం ముందుగా ఒక వేటగాడు వెడుతూ కనపడ్డాడు. ఆ వేటగాడు క్రూరుడు. పక్షుల్ని వలలు వేసి పట్టుకుంటాడు. వలలు వేసి పక్షుల్ని పట్టుకుని వాటిని రెక్కలు విరిచేసి అమ్మేస్తాడు. పిట్టలు తినేవాళ్ళు తింటూ ఉంటారు. కొన్ని పిట్టలను అమ్ముతూ ఉంటాడు. వాడి దగ్గర పంజరంలో ఒక చిలుక కనపడింది. బుల్లి చిలక పిల్ల, పైగా పెద్ద చిలక కూడా కాదు. ఈ చిలుక కిచకిచకిచని ఏడుస్తోంది పాపం. ఈ దుర్మార్గుడు అయితే దాన్ని చంపేస్తాడు తినడానికి, లేదా ఎవరికో అమ్ముతాడు. వాడు ఏం చేస్తాడో తెలియదు. అందుకని వెంటనే ఈయనకి జాలి కలిగింది ఈ ధర్మశర్మ గారికి. ఒరే ఆ చిలుకను ఏం చేస్తావంటే, ఎవరికైనా అమ్ముతానండి, లేదా మా ఆవిడ అంటే ఈ లేత చిలకను వండుకు తింటామండి అన్నట్ట. ఆ చిలక దీనంగా ఏడుస్తూ కనపడింది. దాంతో ఈయనకి జాలేసింది. ఎంతకు అమ్ముతామంటే, మీలాంటి పెద్దలకి డబ్బేం చెబుతామండి, రేటు ఏం చెబుతాం, మీకు తోచింది ఇవ్వండి అన్నట్ట. ఆయన సిద్ధుడు కనుక ఈ ధర్మశర్మ వాడికి ఒక బంగారు కాసు ఇచ్చి ఆ చిలుకను కొనుక్కున్నాడు. ఆ చిలుకని చూడడంతో దాని మీద ప్రేమ కలిగేసింది. పెళ్ళి మాని కేవలం సిద్ధుడిగా సన్యాసాశ్రమ స్వీకారం చేసి దీక్షగా ఉన్న ఈయనకి చిలుక పిచ్చి పట్టుకుంది కర్మ. ఇంకక్కడి నుంచి చిలుక మౌనమా, చిలుక క్షేమమా అనుకోవడం మొదలెట్టాడు. దాన్ని ఒక పంజరంలో పెట్టాడు. పిల్లి వస్తుందేమో చిలకను పట్టుకుంటుందేమో, ఎలకు వస్తుందేమో కొరుకుతుందేమో, పంజరంలోంచి బయటికి వెడితే చిలుక పారిపోతుందేమో అనుకుంటూ జపం చేసినప్పుడల్లా అహనా చిలుకంట, ఓహనా చిలుకంట చిలకం చేసి చూడడం మొదలెట్టట. జ్ఞాన ధ్యాన స్థితో నిత్యం అహమేవ ద్విజోత్తమ. చవన మహర్షి, ఏం చెప్పమంటావు, ఆ ధర్మశర్మను నేనే. నా కర్మగాలి ఆ చిలకను కొనుక్కున్నాను. కొనుక్కున్న దగ్గర నుంచి నా జ్ఞానం చిలుక, నా ధ్యానం చిలుక, నేను తింటున్నా చిలుకే, జపం చేస్తున్నా చిలుకే. ఎంతో పూర్వం ఓం నమో భగవతే వాసుదేవాయ అనివ్వండి, ఇప్పుడు ఓం నమో భగవతే సుఖదేవాయ అయిపోయింది నాకు. ఎప్పుడైనా ఒక క్షణకాలం ఆ చిలుకను చూడకపోతే మనసు గజగజలాడిపోయేది. ఆ చిలుకు కూడా దానికి మాటలు వచ్చేటండో. అది చీటికి మాటికి నాన్న నాన్న అనేదిటండి ఇన్ని. అది విచిత్రం. తాత తాతేయత అస్యతాం. తాత అంటే తండ్రి, సంస్కృతంలో తాత అంటాం, తెలుగులో తండ్రి. ఈ తెలుగు తాత కాదు. తెలుగులో తాత అంటేనేమో అమ్మ యొక్క తండ్రో లేకపోతే నాన్న యొక్క తండ్రో అయ్యి ఉంటాడు. కానీ సంస్కృతంలో తాత అంటే తండ్రి అనమాట. తాత తాత అనేది. ఈయన వెంటనే తాత అనగానే టాటా అని బయటికి వెళ్ళి వాడు వచ్చేసేవాడు. మంచి మంచి జామకాయలు ఉంటే ఎవరికి పెట్టేవాడు కాదు, ఋషులకు కూడా పెట్టకుండా చిలక్కే పెట్టేవాడు. అసలు ఈ చిలకలకి జామకాయ పెచ్చ ఉంటుంది, మనుషులకు కూడా జామకాయ పెచ్చ ఉంటుందండి బాబు. అమెరికా వెళ్ళిన జామకాయే, ఆంధ్రాలో ఉన్న జామకాయే, హైదరాబాద్లో ఉన్న జామకాయే, మహారాష్ట్రలో ఉన్న జామకాయే. అదో అదృష్టం. ఇలా ఉండగా ఒక రోజున నేను అరణ్యానికి వెళ్ళాను. ఆ అడవికి వెళ్ళి దర్భలవి తెద్దామని వెళ్ళాను. ఆ పూట ఏ కారణం చేతనో పంజరం యొక్క తలుపు వేయకుండా వెళ్ళిపోయాను. ఓ పంజరంలోంచి మా చిలుక బయటకు వచ్చింది. ఓ పెద్ద బావురు పిల్లి, అడవి పిల్లి వచ్చి దాని మీద పడి పేక్ కొరికి చంపి తినేసింది ఆ చిలుకని. ఇంకా చూడండి ఆ పూట నేను పడ్డ బాధ. నేతస్సుకో బిడాలేన మమ దుఃఖస్య హేతవే. నేనెంతో కష్టపడి పెంచుకున్న కుమారుడి లాంటి నా చిలుకని దిక్కుమాలిన పిల్లి నవిలి తినేసిందా అని ఆ పిల్లిని శాపనార్థాలు పెట్టాను. ఆ పిల్లి కనపడకుండా పారిపోయింది. కాస్త కాళ్ళు రెక్కలు ఉంటాయిగా, ముక్కులు, అవి అక్కడ పడ్డాయి. మిగతా మాంసం తినేసేది, ఎముకలు వదిలేసిపోయింది. ఆ రక్తం చుక్కలు చూడగానే నా రక్తమే కింద పడిపోయినంత బాధ కలిగింది. ఇంకా ఆ క్షణం నుంచి నాకు జ్ఞానం నశించిపోయింది. జపం మానేశాను, తపస్సు మానేశాను, స్నానం లేదు,
ఎంతసేపు పడుకోవడం ఏడవడం, కింద పడడం ఏడవడం, పిచ్చెక్కిపోయినట్టు అయిపోయాను. చిలుక ఏమైపోయావి, కొడుకోయ్ ఏమైపోయావోయ్ అని ఏడవడం మొదలెట్టా. ఇంతలో ఆయువు తీరిపోయింది. చచ్చిపోయేటప్పుడు కూడా నా చిలుక కొడుకు, నా చిలుక, నా చిలుక అని ఈ చిలక పోయింది పైకి. ప్రాణం అనే చిలుక లేచిపోయిందిట. చచ్చిపోయే ముందు చిలుకను తలుచుకోవటం వల్ల మహాతపస్సు చేసి మోక్షం పొందవలసిన సిద్ధుణ్ణి ఇదిగో ఇలా చిలుగ్గా పుట్టానన్నాడు ఆయన. యాంతే మతిస్సాగతి, అంత్యకాలములో నీ బుద్ధిలో ఏది ఉంటే అదే గతి. అందుకని చచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు చిలక మీద, పెళ్ళాం మీద, బిడ్డల మీద, కొంప మీద, వీటి మీద ఉండకూడదు. ఏదో ఇల్లు కట్టుకున్నావు, తణుకు, వడ్లపూడి, అదేదో పుణుకు, ఉప్పల్లో, నాగోలు, నా ఇల్లు, ఆ ఇల్లు బంగారులాగా కట్టుకున్నాను, అయ్యి బాబా నేను వెళ్ళిపోతే నా తర్వాత ఇల్లు ఏమైపోతుంది అని అహనా ఇల్లంట ఆ ఇల్లుని తలుచుకుంటే ఆ ఇంటి ముందు వచ్చే జన్మలో ఊడ్చుకునే వ్యక్తిగా పుడతంట మనం. అందుకని కొంపను తలుచుకోకూడదు. కానీ అదేంటో ఆ ఇంటి మీద వ్యామోహం పొమ్మన్నా పోదు కొంతమందికి. ఇప్పుడు అర్థమైందా? గురువుగారు ఎక్కడ పీఠస్థాపన చేసినా గుడి ఎందుకు పెడతారంటే ఈ పీఠం మీద కంటే ఎదురుగుండా ఉన్న గుడి మీద దృష్టి ఉంటుంది. మీరంతా పీఠంలో ఉంటారు, కాస్త రూములో ఉంటారు, కానీ అక్కడ ఏముంటున్నాయి? ఆలయాలు. అందులో ఎంతసేపు పీఠం అంటే ఎవరు కనపడతారు? అమ్మవారు కనపడుతుంది, సత్యనారాయణ స్వామి కనపడతాడు. అందులో మీ దృష్టి నా దృష్టి ఎంతసేపు సత్యనారాయణ లేక అమ్మ 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 అని చచ్చిపోతే వచ్చే జన్మలో అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం మనం, ఇక్కడ పుట్టాం. అందుకని ఆలయం ఉండాలో అని ఎందుకంటున్నారు? ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. భగవన్నామస్మరణ చేస్తే ఈ కళ్యాణాలు చేయటం వల్ల, పురాణం వినడం వల్ల భగవన్నామం తప్ప మరొకటి గుర్తు రాదు మనకి. అప్పుడు అంత్యకాలంలో ఆ నామస్మరణ చేయటం వల్ల, లేదా గురువుగారు ఇచ్చిన మంత్రజపం చేయటం వల్ల అక్కడికి పోతాం. అలా కాకుండా కూర్చుని నా విశాఖపట్నం, నా హైదరాబాదు, నా పేడవట్లపూడి, నా తణుకు, నా పుణుకు అనుకుని వణుక్కుంటూ చచ్చిపోతే వచ్చే జన్మలో ఆ ఇంట్లో ఒక గోడ మీద బల్లిగా, మంచంలో నల్లిగా, వీధిలో పిల్లిగా, ఆ ఇంట్లో ఎవడకో దిక్కుమాలిన చెల్లిగా, లేకపోతే కుళ్ళిపోయిన ఉల్లిగా పుడతారు. పుట్టి ఆ ఇల్లు అలా చూసుకుంటారు. అది వాడిదే పూర్వజన్మలో, వీడు కష్టపడి కట్టించుకున్నాడు, రిటైర్ అయ్యాక కట్టించుకున్నాడు. కానీ ఇప్పుడు వీడి కర్మగాలి ఈ జన్మలో ఆ ఇంటి ముందు చీపురుచ్చుకుని వన్స్ అపాన్ ఏ టైమ్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ, కానీ నా కర్మయోగం వల్ల ఇప్పుడు ఇక్కడ తుడుచుకుంటున్నాను అనుకుంటాడు. అప్పుడప్పుడు గుర్తుకొస్తున్నటువంటి పాత వాసనలు గుర్తుకొస్తాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు గృహం మీద వాటి మీద దృష్టి పెట్టుకోకూడదు. నేను పరమ పుణ్యం చేసి కూడా చిలుక పిచ్చితో ఇదిగో ఈ చిలుక జన్మ ఎత్తాను. నువ్వు అడగచ్చు, చిలుక జన్మ ఎత్తి కూడా ఇంత పాండిత్యం నీకు ఎలా గుర్తున్నది అని. దానికి ఒకటే ఒక కారణం, గురోస్తస్య ప్రసాదాచ్య ప్రాప్తం వై జ్ఞానముత్తమం. నేను మా గురువు గారికి నిరంతరం సేవ చేశాను. మామూలు సేవ కాదు. నేను మా గురువుని, ఆ సిద్ధుణ్ణి, నాకు జ్ఞానం ఇచ్చిన వాడిని తండ్రి కంటే, తల్లి కంటే, పరమాత్మ కంటే ఎక్కువగా సేవించాను. నీవే తల్లివి, తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే ప్రియుడవు అనుకుంటూ సర్వకాల సర్వావస్థల్లో గురువుని పూజించాను, పాదసేవ చేశాను. ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేవాడిని. అందుకని మా గురువుగారు నువ్వు ఎక్కడున్నా, ఏ జన్మమెత్తినా నీ వెంట ఈ జ్ఞానం ఉంటుంది అని ఆశీర్వదించాడు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆయన కరుణ వల్ల తిర్యక్త్వం పొందిన, పక్షిగా మారిన అక్షర కుక్షిని అయ్యాను తప్ప నిరక్షర కుక్షిని అవ్వలేదు. ఈ జన్మెత్తగానే అయ్యో పూర్వజన్మలో చిలుకను తలుచుకుని చిలుకనయ్యాను అని కొంత బాధ కలిగినా మా గురువుగారి దేవాలు మొత్తం శాస్త్రాలు గుర్తున్నాయి కదా, అందుకని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జపము తపము చేసుకుంటాను. 18 పురాణాలు ఎవరడిగితే వాళ్ళకి చెబుతూ ఉంటాను. నా కుమారులకి అందుకే ధర్మ సందేహాలు తీర్చి అక్కడ జరిగిన కథలన్నీ చెప్పగలిగాను. కాబట్టి నాయన చవన మహర్షి, నీకు నా ద్వారా ఒక సందేశం అందుతున్నది. ఈ సందేశం నువ్వు లోకానికి అందించు. ఇది పరమాత్మ సందేశం అనుకో. ఈ ప్రపంచమంతా గురుస్వరూపం. గురువు కంటే గొప్ప దైవం లేడు. చచ్చేటప్పుడు గురువుని తలుచుకో, గురువిచ్చిన మంత్రాన్ని తలుచుకో. వస్తువులను మాత్రం ధ్యానం చెయ్యకూడదు. మరణే యాదృశోభావ
ప్రాణినాం పరిజాయతే తాదృశాస్యుస్తు సత్వాస్తే తద్రూపాస్తత్పరాయణా. మరణించేటప్పుడు మన మనస్సులో ఏ భావం ఉంటే ఆ భావమే మనకి జన్మనిస్తుంది. అంటే మరణించేటప్పుడు ఏ వస్తువు తలుచుకుంటే ఆ వస్తువై పుడతావు. కుక్క అనుకుంటే కుక్క అయి పుడతావు. లేదా కర్మగాలి ఆదివారం పూట మంచి చేప కొనుక్కుని అరగ తీసుకు తిందాం అనుకుంటే గురువుగారు కళ్యాణం పెట్టాడు, చేప తినకుండా చేశాడని చచ్చిపోయే ముందు చేప 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 అని చచ్చిపోతే వచ్చే జన్మలో చాప మీద చేప అయి పుడతావు. ఏమనుకుంటే అది పుడతావు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకొని అనుక్షణము గురుభక్తి వహించాలి. అప్పుడు గురువే కళ్ళ ముందు కనపడతాడు. ఆయన ఇచ్చిన మంత్రమే కనపడుతుంది. ఆయన చెప్పిన దేవతల కథలే వినపడతాయి. దీనివల్ల తరిస్తారు. తీర్థము 2 రకాలు. ఒకటి స్థిర తీర్థం, కాశీ, గయా, ప్రయాగ, గంగా, ఇవి స్థిర తీర్థాలు అంటారు. అంటే అక్కడే ఉంటాయి అవి. కాశీ అంటే ఆ ఊరి దగ్గరే కాశీ ఉంటుంది. గయ ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఉప్పల్ ఆ గురువుగారు స్థాపించే సత్యనారాయణ స్వామి గుడి, అది ఒకటే తీర్థం. ఆ కాస్త అవి నడవు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళవు కదా. ఉప్పలు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి తెప్పలు వస్తాయి. ఉప్పలే కనుక నడుచుకుంటూ టిక్ 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 అని వెళ్ళిపోయిందంటే అక్కడ మనం ఉండడం చస్తాం. కాబట్టి ఈ తీర్థములు నడవు. నడవని తీర్థం ఉప్పల్, నడిస్తే తెప్పల్. అవునా? కానీ నడిచే తీర్థం ఒకటి ఉన్నదట, అది గురువు గారు మాత్రమే. అందుకనే పరమ పవిత్రమైన ఈ పద్మపురాణంలో భూమిఖండంలో 123వ అధ్యాయంలో 123వ అధ్యాయంలో 53వ శ్లోకంలో ఏమన్నారు? జన్మాంతర కృతాన్ పాపాన్ గురుతీర్థం ప్రణాశయేత్. ఎన్నో జన్మలలో చేసిన పాపములను కూడా గురువు అనబడే ఒక తీర్థం నాశనం చేస్తుంది. గురుకటాక్షం వల్ల మనం పాపం చేసి జన్మెత్తినా పూర్వజన్మజ్ఞానం ఉంటుంది. ఈ జన్మజ్ఞానం వల్ల ఈ జన్మలో తరిస్తాం. కాబట్టి ఎన్ని జన్మలలో చేసిన పాపాలైనా గురువుగారు యొక్క అనుగ్రహం వల్ల తొలగుతాయి. కాబట్టి గురుతీర్థం మాత్రమే జన్మాంతర పాపములు నాశనం చేస్తుంది. సంసార తారణాయైవ జంగమం తీర్థముత్తమం. జంగమము అంటే ఒకచోటి నుంచి ఇంకో చోటికి కదిలేది. గురువుగారు సంసారమనే సముద్రమును దాటించే కదులుతున్న తీర్థం. ఆయన నడుస్తున్న తీర్థం. గురువుగారు నడచే తీర్థం. ఈ నడచే తీర్థానికి నమస్కరిస్తే సంసారం అనే సముద్రం నుంచి దాటగలుగుతాం. నేను మా గురుకటాక్షం వల్ల ఈ జన్మలో కూడా జ్ఞానంతో పుట్టాను. ఈ జన్మలో హాయిగా తపస్సు చేస్తున్నాను, పురాణాలు చెబుతున్నాను, పూర్వజన్మ జ్ఞానాన్ని విడిచిపెట్టట్లేదు, ఆ గురువుని ధ్యానిస్తున్నాను. ఈ జన్మ తర్వాత ఇక నాకు పునర్జన్మ లేదు, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను. నేనే కాదు, నాతో పాటు నా 4 కొడుకులు కూడా వస్తున్నారు. కారణం వాసుదేవ స్తోత్రం ఎంతో గొప్పదో చెప్పాడు కదండి. వాసుదేవ స్తోత్రాన్ని చెబితే సుబాహుడు అనేటటువంటి చోళరాజు గారు ముక్తి పొందాడు. ఆ స్తోత్రం నేను నా కొడుకులకి చెప్పి వాళ్ళ చేత చేయిస్తున్నాను, నేను చేస్తున్నాను కనుక ఈ జన్మలోనే ముక్తి పొందుతున్నాను. ఈ స్తోత్రం మా గురువు గారు నాకు ఇచ్చారు కనుక అనగానే చాలా సంతోషపడ్డాడు ఆయన. నీకు ముక్తి లభిస్తుంది, నాకు కూడా లభిస్తుంది. కారణం నీ ద్వారా గురువు మహిమ నాకు తెలిసింది. ఈ మహిమను లోకంలో చాటతాను అని చవనుడు ఎక్కడికి వెళ్ళినా అసలైన తీర్థం గురువే, గురుతీర్థ మహిమ ఇంతింతని చెప్పలేమని చాటి 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 ఇప్పటిదాకా ఆయన ఇంకా పాతాళాది లోకాల్లో తిరుగుతున్నాడు. వచ్చే జన్మలో ఆయన వైకుంఠంలోనే ఉంటాడు. చవనుడు చెప్పినటువంటి గురుతీర్థ మహిమ ఇది. ఈ కథని విష్ణువు వేణుడికి చెప్పాడు, అది మర్చిపోకూడదు. అప్పుడు వేణుడు ఇది విని ఆయన కూడా హరినామస్మరణం చేసుకుని గురువుల్ని స్మరించి ఆయన కూడా ముక్తి పొందాడు. ఈ ముక్తి పొందడంతో మనకి పద్మపురాణంలోని పరమ పవిత్రమైన భూమిఖండం పూర్తయింది. ఈ భూమిఖండం కలియుగంలో మానవులని సత్వరం తరింపచేసేటటువంటిది. భూమికి సంబంధించిన దోషములు తొలగిపోతాయి దీనివల్ల. కొంతమంది స్థలాలు కొనుక్కుంటారు, కానీ అవి రిజిస్ట్రేషన్ అవ్వవు, లేదా అయినా కోర్టుల్లో పడి నానాయాతన పడతాయి. అటువంటి వాళ్ళు ఈ భూమిఖండం విని, ఆ విన్న తర్వాత వాసుదేవ స్తోత్రం మనం చెప్పానే దానిని 40 రోజులు వింటే వారి భూములు వాళ్ళకి దక్కుతాయి, వాళ్ళ స్థలాలు వాళ్ళకి దక్కుతాయి, వాళ్ళ గృహాలు వాళ్ళకి దక్కుతాయి. ఈ యుగంలో ఇంతకంటే మహిమ కలిగిన పురాణం మరొకటి లేదు. ఒకప్పుడు 1,25,000 శ్లోకములు కలిగిన పద్మపురాణాన్ని కృతయుగంలో నరులు వినేవారు. ఆ తర్వాత ఏం చేశారట, త్రేతాయుగంలో
2000 + 50 అంటే 52,000 శ్లోకాలకి కుదించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత ద్వాపరయుగంలో 22,000 శ్లోకాలకు కుదించారు. కానీ కలియుగంలో 12,000 శ్లోకములతో ఈ భూమిఖండం నేను చెప్పేది. పద్మపురాణంలో భూమిఖండం 12,000 శ్లోకాలు కుదించాడు. మొత్తం అయితే 55,000. 55,000లో 12,000 శ్లోకాలు భూమిఖండంలో ఉన్నాయి. ఈ మహాద్భుతమైన పురాణం 4 యుగములలోనూ అదే కథ కాస్త క్లుప్తంగా మార్చారు తప్ప సారాంశం చెడలేదు. ఇవన్నీ కలియుగ దుఃఖాలని తొలగిస్తాయి, రోగాలను తొలగిస్తాయి, జపదాన శాస్త్రాలకి సంబంధించిన ఫలితాలు ఇస్తాయి. అంటే నిత్యం జపం చేసుకునేవాడు, నిత్యం దానం చేసుకునేవాడు పొందే ఫలితం ఈ కథ విన్నవాడు పొందుతాడు. అందులో పద్మపురాణంలో సృష్టిఖండం, భూమిఖండం, స్వర్గఖండం, పాతాళఖండం, ఉత్తరఖండం, వీటిల్లో ఇప్పటివరకు సృష్టిఖండం, భూమిఖండం పూర్తయ్యాయి. స్వర్గఖండం అయ్యిందో లేదో ఇంకా తెలియదు, నాకు కనుక్కోవాలి. పాతాళఖండం, ఉత్తరఖండాలు కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం అన్నమాట. గురుతీర్థ మహిమని తెలియజేసే ఈ ఘట్టం వినడం వల్ల గురువుగారి చూపులు ఆ వ్యక్తుల మీద పడి వాళ్ళు సకల శుభాలు పొందుతారు. జై సద్గురుదేవ అనుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకోండి. గురువుగారి క్యాలెండర్ వచ్చేసింది అప్పుడే 2026ది అందమైన. ఇక తక్కిన విశేషాలన్నీ వాళ్ళు వివరిస్తారు. కార్యక్రమం అంతా నిశ్శబ్దంగా ఉండి చివరిదాకా చూసి ఆశీర్వచనం పొంది మంచి భోజనం కూడా చేసుకుని వెళుదురుగాక. అనేక శుభములను ప్రసాదించేటటువంటి భూఖండం మీకు స్వగృహ ప్రాప్తి ఇచ్చుగాక, భూ వివాదములు తొలగించుగాక. కలియుగంలో అన్నిటికంటే కష్టం సొంత ఇల్లు అండోయి. ఎంతో కష్టపడి కొండం, అదేమో గవర్నమెంటు దగ్గర సరైన డాక్యుమెంట్లు లేవండం, లేదా వారసులు కోర్టులకు వెళ్ళడం, ఎంత కష్టపడుతున్నారు ఈ కలియుగంలో చాలామంది. అలాంటి కష్టములు తొలగుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. ఏ పాట పాడించమంటారు తాతయ్య గారు? అమ్మా ఇప్పుడు లేదు, ఆ పాట ఎక్కడుందో వెతుక్కోవాలి మరి. ఇంతమంది మాట కాకుండా జయ జయ మంగళ గౌరి పాడించేద్దాం. మరి ఏం చేస్తాం? జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరీ కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనోమా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనోమా, నీవే మా ఇలవేలుపువమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ. చల్లని నీ కన్ను సన్నలలోనా, చల్లని నీ కన్ను సన్నలలోనా, కొనసాగును మా కోరికలన్నీ, చల్లని నీ కన్ను సన్నలలోనా, కొనసాగును మా కోరికలన్నీ, నిలబడవే మా వెన్నుకాపుగా, నిలబడవే మా వెన్నుకాపుగా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ,
జయ జయ శంకరి కౌమారీ జయ జయ మంగళ గౌరీ. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తత్విష్మపదేవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం సుందర నందబాల గోపీ జనలోలా జయ సుందర నందబాల గోపీ జనలోలా జయ సుందర నందబాల గోపీ జనలోలా జయ గోపీ జనలోలా పిలచి వలచే భీష్మతనయా పిలచి వలచే భీష్మతనయా వలచి గెలిచే సత్యభామా పిలచి వలచే భీష్మతనయా వలచి గెలిచే సత్యభామా వయసు సొగసుధారవోయు వనితలంతులేరు జయ సుందర నందబాల గోపీ జనలోలా జయ నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీలవర్ణ నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీదు భాగ్యమెన్న తరమా నీదు భాగ్యమెన్న తరమ రసిక సార్వభౌమా జయ సుందర నందబాల గోపీ జనలోలా లోలా లోలా జయ సుందర నందబాల గోపీ జనలోలా గోవింద. జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువుగారు. ఈరోజుతో 5వ విడత పూర్తి అయింది. ఇప్పటి వరకు పద్మపురాణం మనకి 45 భాగాలుగా అయింది. ఇంకొక 41 భాగం ఉంటుంది. గురువుగారు తర్వాత వెంటనే సత్సంగంలో డేట్స్ అవన్నీ ఇస్తారు. మేలో అన్నారు, ఒక వారం రోజులు ఇస్తారు. తర్వాత ఈరోజు ప్రవచనానికి సహకరించిన అబ్బూరి శంకర్రావు గారు, శ్రీమతి కనకదుర్గం గారు, అమెరికా వాస్తవ్యులు, మళ్ళీ బాచుపల్లి గురుదేవ శిష్య బృందం, అన్నదానానికి సహకరించిన అశ్వత్ నారాయణ గారు, మిగతా చాలామంది కొంత ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి చాంద్రాయణగుట్ట దానికి సంబంధించిన ఇన్విటేషన్స్, కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సత్సంగంలో కూడా వస్తుంది. భాగవత గ్రంథాన్ని ఊరేగింపు. ఇది మళ్ళీ మనకి అవకాశం వస్తుంది, కానీ సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ మనం ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు కదా, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా కొద్దిసేపైనా వచ్చి భాగవత గ్రంథంతో పాటు మనం ఊరేగిద్దాం. మనం కూడా అక్కడ రథయాత్ర ఉంటుంది, అవన్నీ ఉంటుంది. తర్వాత గురువు గారు అయితే ఒక విధంగా ఆజ్ఞాపిస్తున్నారు అనుకున్నా పర్వాలేదు, మన వాళ్ళందరూ అశేషంగా రావాలండి. భాగవతాన్ని ఊరేగిస్తున్నప్పుడు
అందులో బంగారం సింహాసనం మీద ఊరేగిస్తున్నప్పుడు రాకుండా ఎలా ఉంటాం? జన్మానికో శివరాత్రిలాగా ఒక్క పూట సోమవారం నాడు ఉద్యోగానికి సెలవు పెడితే పెట్టారు, ఏం పర్వాలేదు, అందరూ వచ్చేయండి. పైగా భాగ్యనగరంలో ఓల్డ్ సిటీ, చాంద్రాయణగుట్ట అంటే తెలుసు కదా మీ అందరికీ, ఓల్డ్ సిటీ, అక్కడ మనం చేస్తున్నాం. పోలీస్ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి, ఏ ఇబ్బంది ఏమి ఉండదు మనకి. గురుగారు అన్నారు, గురుగారే పెద్ద సెక్యూరిటీ, ఆయన ఉండగా ఏమవుతుంది అని అంటున్నారు. ధన్యవాదాలు గురుగారు. ఒక్క నిమిషం తర్వాత 2026 యొక్క మన ప్రణవపీఠం క్యాలెండరు ఈరోజే ఇప్పుడే వచ్చింది, గురుగారి చేతి ద్వారా మనం ఇప్పుడే లాంచ్ అయింది. దాన్ని బయట పెడతారు, తీసుకోవచ్చు. అది మన క్యాలెండర్ మనకు ప్రత్యేకత అంటే ఏంటంటే ప్రతి క్యాలెండర్లో కూడా వారము, తిథి, నక్షత్రం ఉంటాయి. యోగము, కరణము అనేది ఎక్కడ ఉండవు. ఈ ఒక్క పంచాంగం మన ఈ ఒక్క క్యాలెండర్లోనే ఉంటుంది. రోజు కూడా యోగము, నక్షత్రము, తిథి, వారము అన్నీ తెలుసుకోవడం మంచిది అని మనం రోజు కాలం అనుకూలం అనే పంచాంగం దాంతో కూడా పెడుతున్నాము. అందరూ తీసుకోండి, భక్తులకి ఇవ్వండి, ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. అది క్యాలెండర్ ధర కూడా 35 రూపాయలలాగా ఉంది, 300 రూపాయలలాగా అలాగా. ఇక్కడ హైదరాబాద్లో లేని వాళ్ళకి వాట్సాప్లో ఆల్రెడీ మనకి మెసేజ్ వచ్చింది, దాని ద్వారా చేసిన మన సత్సంగం సభ్యుల వాళ్ళు ఒక వారం రోజుల్లో మీకు అందే విధంగా ఏర్పాటు చేస్తారు. అందులో గురువు గారికి సంబంధించిన ఫోటోలు కానీ, కాకపోతే నైమిత్తిక తుదులు చాలా ఇవాళ ఏవేవి తిథులు ఉన్నాయో గొప్ప గొప్ప తిథులు వాటిని గురించి కూడా పంచాంగంలో చేయడం జరిగింది. ఇవాళ తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారి ఆరాధన, అట్లాంటివి గొప్ప గొప్ప మహాత్ముల ఆరాధనలు అవి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. వాటిలో అందరూ తీసుకొని సద్వినియోగం చేసుకోండి. తర్వాత ప్రసాదాలన్నీ బయట ఏర్పాటు చేశారండి. గురుగారి దగ్గరికి ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తున్నాము, మళ్ళీ మనం కలిసేది అందరూ ఎప్పుడు కలుస్తున్నాం? రేపు మళ్ళీ ఇట్లా స్టేజ్గా అందరూ కలవకపోవచ్చు, కానీ షష్ఠి పూర్తికి ఈ ప్రవచనం మనం ఒక 5-6 ఏళ్ళుగా రామాయణం ఇక్కడే 54 రోజులు రామాయణం జరిగింది, 63 రోజుల స్కాంద పురాణం జరిగింది. కానీ ఈసారి విశేషం ఏంటంటే గురుగారు షష్ఠి పూర్తి 31/1/2 వస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే చాలామంది పాపం లైవ్ వినరు, వాళ్ళు చాలా భక్తులుగా ఉంటారు, వాళ్ళు తెలియట్లేదని చెప్పేసి ఇన్నిసార్లు చెప్తున్నామంటే చెప్తే ఇది కాకండి. దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్నాయి, అందరూ తీసుకెళ్ళండి. మన ఇంటిలో కార్యక్రమం మనందరం కలిసి పండుగ చేసుకోవాలి. ఇది ఏదో ఆర్గనైజర్స్ ఇక్కడ నిలబడే వాళ్ళు వీళ్ళే చేస్తారనుకోకండి, దీని అందరికీ మనందరం కలిసి చేసుకోవాలి. మీకు ఏ పని కావాలన్నా, లేకపోతే ఏ విధంగా ఇన్వాల్వ్ కావాలన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మేము చేస్తాం. అందరం కలిసి చేసుకోవాలి, సరేనా? క్యాలెండర్స్ అన్నీ ఇక్కడ బయట ఏర్పాటు చేస్తున్నారు, పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ ఆలయం మనం మర్చిపోకూడదండి. ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నాను, 54 రోజుల సంపూర్ణ రామాయణం జరిగింది, 63 రోజుల స్కాంద పురాణం జరిగింది, పద్మపురాణం కూడా ఇప్పుడు సగమైంది. ఈ ఆలయం కమిటీ వాళ్ళు ఎంతో మనకు సహకరిస్తున్నారు. వారు ఇప్పుడు గురుగారికి సన్మానం చేసుకుంటారు. తర్వాత షష్ఠి పూర్తిలో కూడా మనం సంప్రదాయంగా ఎలా చేయాలో అలాగే చేస్తున్నాము. దాంతో గణపతి పూజ ఉంటుంది, శతరుద్రాభిషేకం, సహస్రలింగార్చన, బాలా పూజ, తర్వాత గురుగీత ప్రవచనం 1 గంట సేపు. మనం ఎంతసేపు గురుగారితో ఉన్నా గురుగారి ప్రవచనం ఒక పావు గంట అరగంట వినకపోతే మనకు ఆ తృప్తి ఉండదు. కాబట్టి మనం మన గురుగారిని పాదాలు పెట్టి నమస్కరిస్తూ గురుగీత ప్రవచనం కూడా 1 గంట సేపు అరగంట సేపు గురుగారు అనుకూలం బట్టి ఎలా అయితే అలా వారు అది 1 అరగంట ప్రవచనం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం హోమం ఉంటుంది 3 గంటలకి. తర్వాత సంగీత కచేరీ ఉంటుంది. తర్వాత వేద పాఠశాల నుంచి చిన్న విద్యార్థులు వచ్చి 1 అరగంట సేపు వేద స్వస్తి చేస్తారు. తర్వాత గురుగారు అనుగ్రహ భాషణ ఉంటుంది. అదే రోజు హరికథ కూడా, కర్యాటి కళ్యాణి గారి హరికథ ఉంటుంది. తర్వాత మనం ప్రతి సంవత్సరం గురుగారి జన్మదినం పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఎన్నో గుడిబడి కార్యక్రమాలు చేస్తుంటాము. అన్నదానాలు అయితే చెప్పనే అవసరం లేదు.
వేసవి దినాల్లో అయితే నీళ్లు మజ్జిగ అవన్నీ చేస్తుంటాం. ఈసారి 31వ తారీఖు మధ్యాహ్నం ప్రవచనం భాగ్యనగరం ఫంక్షన్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుందండి. అది మీ అందరూ కూడా ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు పాల్గొనొచ్చు. తర్వాత రెండో రోజు ఉదయం 6 గంటలకే సూర్య నమస్కారాలు, అరుణ పారాయణ, సప్తచిరంజీవుల పూజ అవన్నీ ఉంటాయి. తర్వాత మృత్యుంజయ పాశుపత హోమ అవన్నీ జరుగుతాయి. తర్వాత అఖండ నామ భజన 24 గంటల సేపు జరుగుతుంది. అది అందరూ 24 గంటలు ఉండాలని కాదు, ఎవరైతే అవకాశం వాళ్ళు 2 గంటలు, 1 గంట సేపు అలా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎందుకంటే లోక కళ్యాణం కోసం, దాన్ని పేరు నమోదు చేసుకోవాలన్నా సత్సంగంలో అన్ని వివరాలు వస్తాయండి. ఈ అనౌన్స్మెంట్స్లో తక్కువ వస్తాయి, కాకపోతే వాట్సాప్ గ్రూప్స్లోనే మనకి యాక్టివ్గా ఉంటుంది. అందుకని ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఖచ్చితంగా దాంతో జాయిన్ అవ్వండి. తర్వాత 10 గంటలకి సువాసిని పూజ ఉంటుంది. తర్వాత గురు దంపతుల పూజ 1వ తారీఖు అదే రోజు కాబట్టి గురు దంపతులకి మనం అందరం కలిసి పూజ చేసుకోవచ్చు. తర్వాత రామాయణ గ్రంథ పూజ, ఇప్పుడు భాగవతం ఎలా జరుగుతుందో, స్వర్ణసింహాసనం ఊరేగింపు ఎలా జరుగుతుందో, రామాయణం గ్రంథానికి కూడా మనం పూజించి మనం ఆ భాగ్యనగరం ఫంక్షన్ హాల్ నుంచి ఇక్కడ వరకు మనం నడిచి వచ్చే ఇది కార్యక్రమం ఉంది. తర్వాత సాయంకాలం 3 గంటలకి సుదర్శన హోమం, నృత్య ప్రదర్శన ఉంటుంది. తర్వాత ధూళిపాడ శివరామకృష్ణ గారి చేత హరికథ ఉంటుంది. తర్వాత గురుగ్రహాల అనుగ్రహ భాషణం మొదటి రోజు. తర్వాత 3వ రోజు చాలామంది అడుగుతుంటారు అంబాయాగం. భాగ్యనగరంలో మనం చాలా అరుదుగా చేస్తుంటాం. దాని గురుగారు కూడా అందరికీ ఈసారి అవకాశం కల్పించాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. అంబాయాగం ఉదయం 7 గంటలకు జరుగుతుంది. అంబా చండీ యాగం కలిపి జరుగుతుంది. తర్వాత సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం కూడా అదే జరుగుతుంది. అప్పుడు మనం 108 నదీ జలాలతో ఏదైతే ఉన్నాయో ఆ జలాలు అన్నీ సేకరిస్తున్నాం. రెండోది జలాలు కూడా ఎవరి దగ్గర ఏమన్నా ఉంటే, అంటే గంగా, కావేరి ఇలాంటివి ఉన్నాయి, ఇంకా ఎక్కడైనా మీ ఊళ్ళలో ఏదైనా పుణ్య నదీ జలాలు ఉంటే అది మీరు పంపించే ఏర్పాటు చేయొచ్చు. అవి కూడా వాటి వివరాలు కూడా సత్సంగంలో వస్తాయి. తర్వాత రామ పట్టాభిషేకం అయిపోయాక మంగళహారతి మధ్యాహ్నం 1 గంటకి అయిపోతుంది కార్యక్రమం అంతా. తర్వాత గురువుగారు వెంటనే కర్నూలు వెళ్లాల్సి వస్తుంది. కర్నూలులో మళ్ళీ వెంటనే సప్తాహం. మనకన్నా ఒక శని ఆదివారాలు సెలవు ఉంటుంది, గురువుగారికి ఆ సెలవులు ఏమి ఉండవు. కాబట్టి ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే ప్రవచన సమయంలో ఇక్కడ కలవడం, అంటే ప్రత్యేకంగా అందరూ అడుగుతున్నారు అపాయింట్మెంట్ కావాలి ఇది అని. గురువుగారు ఒకటే చెప్తారు, ప్రవచనాలు వింటే ఎటువంటి కష్టాలు రావు, ప్రవచనాలు వినండి. తర్వాత గురువుగారు కూడా ఏ ప్రత్యేకంగా హోమాలు, డబ్బులు ఖర్చు పెట్టే విషయాలు ఏవి చెప్పరు, మంత్రం ఇస్తారు, చేసుకోండి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు అంటే వాళ్ళందరూ గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని వాళ్ళంతా బాగుపడ్డారు కాబట్టి ఇంతమంది చేస్తున్నారు. అది మీరు నమ్మకంతో మనం చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రత్యేకంగా గురుగారు అపాయింట్మెంట్స్ అట్లా ఏం అవసరం లేదు. మంత్రం కావాలంటే ఖచ్చితంగా గురుగారు ఇస్తారు, వద్దనరు. కానీ దానికంటే ఒక సమయం పాటించాలి. ఎప్పుడంటే ఇప్పుడు నిన్న గురుగారు ప్రవచనం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే వారికి ఇబ్బంది కదా. వారు ఎందుకంటే పురాణాలు రాసుకోవడం ఉంటాయి, ఇంటర్వ్యూలు ఉంటాయి, తర్వాత ఎన్నో మ్యాగజైన్స్కి రాసేవి ఉంటాయి, చాలా ఉంటాయి కార్యక్రమాలు. అందుకని గురుగారి ఏకాంతాన్ని మనం ఇబ్బంది పెట్టకూడదని చూసుకోవాలి. జై శ్రీరామ్. షష్ఠి పూర్తి సందర్భంగా దాదాపు మేము అనుకోవడం ప్రతిరోజు 3,000 మంది దాకా ఉంటారు, 10,000 మంది దాకా వస్తారు. 3 పూటల్లో మనకి పలహారాలు, భోజనాలు అన్నీ ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఉండేటట్టుగా చూడండి అందరూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. క్యాలెండర్స్ బయట ఉన్నాయమ్మా, క్యాలెండర్స్ బయట ఉన్నాయి, తీసుకోవచ్చు. దయచేసి భక్తులందరూ కూడా లైన్లో రావాలని కోరుతున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలండి. ఇక్కడ బయట భోజనాలు పెడుతున్నారు, కాస్త లైన్లో వచ్చి అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలండి. జై శ్రీరామ్.